చేసినప్పుడు వాళ్ళకు కూడా 3,500 ఓట్లే వచ్చినాయి. మరి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అన్నది ఆయన వర్షన్. ప్రస్తుతం అయితే ఈ ఎలక్షన్స్ అయితే ఈ లంకల దీపక్ రెడ్డి అయితే బీజేపీ లంకల వారేసినట్టుగా చేసిండు మొత్తం. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు ఆఫ్టర్ కాంగ్రెస్ ఇక్కడ అపోజిషన్ పొజిషన్ ఎవరిది అనే దానికి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 35% ఓట్స్ బీజేపీలోకి వచ్చినాయి, బీఆర్ఎస్ కు మొత్తం 17 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు లాస్ట్ టైం పర్ఫార్మ్ చేసిన దానికి కూడా అక్కడ దానికి కూడా దరిదాపులో కూడా లేరు కదా. సో నెక్స్ట్ ఆపోజిషన్ పార్టీ ఎవరు అనే దగ్గర వచ్చినప్పుడు బీజేపీ మాత్రం ఇది ఒక ఎలక్షన్ కు వాళ్ళు ఒక అవకాశం తీసుకొని ఉండే, ఎందుకంటే బీఆర్ఎస్ కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోయింది కాబట్టి ఇది ఒక అవకాశంగా వాళ్ళు తీసుకొని ఉండే. కానీ వాళ్ళు అసలు నేల విడిచి సాము చేసినట్టుగా అసలు గ్రౌండ్ ఇష్యూస్ మొత్తం పక్కకు పెట్టేసేసి ఏమేమో మాట్లాడు జూబ్లీ హిల్స్ పోయి బేగం ఖాన్ అవుతుంది అని చెప్పని ఏమేమో అంటే అన్కనెక్టెడ్ ఇష్యూస్ తోటి వాళ్ళు పోయింది అనిపిస్తుంది. సో బీజేపీకి రావాల్సినటువంటి ఆ పొజిషన్ అయితే ఇప్పుడు రాలేదు. వాళ్ళంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది నెక్స్ట్ బీజేపీ బదులు బీఆర్ఎస్ ఉండేటట్టుగా జనం ఇచ్చిన ఓటింగ్ ప్రకారం చెప్తున్నారు. సరే బై ఎలక్షన్స్ లో ఒక విధంగా 1-on-1 ఉన్నా గానీ వీళ్ళకి ఆ 1-on-1 లో బీజేపీ వచ్చే స్థాయి నుంచి వీళ్ళు థర్డ్ పొజిషన్ కూడా కాదు అసలు ముఖం చూపించుకోలేని సిచ్యువేషన్ కు పోయింది అనేది ఐ థింక్ అది అంటే వాళ్ళు ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ బీహార్ చూసి సంకలేసుకుంటున్నారు కానీ ఇది యాక్చువల్గా ఇది పెద్ద అట్టర్ ఫ్లాప్ షో. ఇంకోటి ఏంది, సేమ్ అదే నియోజకవర్గం నుంచి ఎంపీ అయినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి, అది కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి మంత్రి, ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి, తన కూడా ఆఫీస్ బాయ్ కాడికి ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో ఇంత ఘోరంగా పర్ఫామ్ చేసుడు అనేది అయితే అసలు చాలా 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 వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలా దుర్మార్గం, అన్యాయం వాళ్ళ పార్టీ. సో ఈ రిజల్ట్ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని ఏమైనా అంటే మా వైపు ఇంకా జనం ఉన్నారు అని కాంగ్రెస్ అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇక వాళ్ళు అట్లా అనుకుంటే మాత్రం నెత్తి మీద తెల్లబట్ట వేసుకున్నట్టే వాళ్ళు, ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ ఒకవేళ బై ఎలక్షన్ ఇంకా ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ వచ్చే అవకాశం ఉంది, అక్కడ మాదే విజయం, లోకల్ బాడీస్ మాదే విజయం, జిహెచ్ఎంసీ మాదే విజయం, ఇంకా మాకు తిరుగులేదనే రీతిలో వాళ్ళ ఆలోచన కనబడుతున్నది. బోర్లో ఒక పడతారు ఒకవేళ అట్లా అనుకుంటే మాత్రం. ఓకే, ఈ ఎలక్షన్ కంప్లీట్ డిఫరెంట్ సినారియో కంప్లీట్ గా. ఇప్పుడు లోకల్ బాడీస్ అన్నాం అనుకోండి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కనుక వీళ్ళు కానూన్ చట్టబద్ధంగా బీసీ 42% కనుక లేకుండా పొమ్మని చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది. పోయేటట్టే ఉన్నారు కదా, తెలుస్తుంది కదా, దాన్ని తెలుస్తుంది, దాన్ని తేలిపోతుంది. ఒకవేళ దాన్ని అట్లా చేస్తే మాత్రం క్లియర్ కడక తేలిపోతుంది. వాళ్ళు బోర్ల మొక్కలు పడతారు ఒకవేళ అట్లా ఉండేది ఉంటే మాత్రం. అది కాకుండా వీళ్ళు కేంద్రం మీద కనుక ఒత్తిడి చేసి ఉద్యమాలు చేసి 9th షెడ్యూల్ కనుక పెట్టిపించుకొని కనుక వచ్చేది ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అట్లీస్ట్ ఈ ఎలక్షన్స్ లా జరిగే అవకాశం మాత్రం ఉంటది. కానీ అట్లా కాకుండా మాత్రం చేస్తే జనం మాత్రం తిరగబడే పరిస్థితి కింద క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థమైతే లేదంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా ఏదో సామాన్యంగా ముఖ్యమంత్రి తన సెక్రటరియట్ లో కూర్చున్నాడు, లేకపోతే ఆఫీస్ లో కూర్చున్నాడు, ఢిల్లీలో అయిన పనులను చేసుకుంటూ కూర్చుంటే గెలిచిన ఎలక్షన్ కాదు ఇది. ముఖ్యమంత్రి దాదాపు 7-8 సార్ల ఆ నియోజకవర్గం పోయి ఆయన హైదరాబాద్ బేస్ దాని పక్కకే ఉంటాడు, తన కూడా ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ పక్కకే ఉంటాడు. అటువంటి ఆయన వచ్చి అంతగానం తిరిగి ప్రతి దాంట్లో మైన్యూట్ గా ఆపరేట్ చేసిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఒకవేళ అన్ని కరెక్టే ఉండదు, అన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. సరే ప్రతి ఎన్నికలలో మంత్రులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ లీడర్లు వీళ్ళని దించుతారు కావచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఓడిపోతామేమో, ముస్లిం ఓట్స్ అటు ఇటు పోతాయేమో అని చెప్పి అజరుద్దీన్ అసలు ఏం పొజిషన్ లేనండి, ఎమ్మెల్యే కాదైతే ఎమ్మెల్సీ కానీ ఆయన తీసుకొచ్చి నడుమధ్యలో ఆయన మంత్రి పదవి ఇచ్చిండు కదా. సో అంటే వాళ్ళు డిఫెన్స్ లో బడే ఇచ్చింది కదా. సో ఇట్ వాజ్ నాట్ ఏ కేక్ వాక్. ఇంకొకటి ఏంటంటే చాలా క్లియర్ కట్ గా బట్ ఫార్ నవీన్, నా దృష్టిలో అయితే బట్ ఫార్ నవీన్, అది ఇంకెవరు నిలబడ్డాగా నా దృష్టిలో మాత్రం అది గెలిచే సీట్ అయితే నాకైతే క్లియర్ గా చాలా ఫోర్సెస్ యాడ్ అయినాయి హైదరాబాద్ లో, చాలా ఫోర్సెస్ యాడ్ ఎక్కడెక్కడ నుంచో. ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బీసీ మూవ్మెంట్ తోటి సరే కానివ్వండి, ఇప్పుడు ఎలక్షన్ తో వచ్చేది లేదు పోయేది లేదు, తను గెలిస్తేనైనా నిలబడుతుంది వాదము, లేకపోతే ఇంకా మీకు ఆగమాగం చేస్తారు అన్న ఒక లైన్ కూడా తీసుకొచ్చారు చాలా మంది. చాలా వచ్చారు, చాలా ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టిండ్రు, ఓపెన్ ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు కదా. ఇప్పుడు మన లాంటి వాళ్ళం కూడా ఇంత గవర్నమెంట్ వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళం కూడా ఎక్కడ ఓపెన్ గా వచ్చి ఏ ఇష్యూలో మాట్లాడలే. ఎక్సెప్ట్ నేను రేవంత్ వచ్చి అక్కడ ఏ దుర్మార్గుడు ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎవడొస్తాడో రా అవన్నీ ఏంది మూసీలా పెట్టి బొంద పెడతామని చెప్ప తొక్కుతామని అంటే అరే నేను రావా అని చెప్పని అన్న తప్పితే
అది 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 పక్కా అది ఇప్పటికీ ఆ స్టాండ్ మీద ఉన్నా నేను బీఆర్ఎస్ వాళ్ళు అట్నే ఉన్నారు తర్వాత బీజేపీ వాళ్ళు అట్నే ఉన్నారు అనేది కూడా చెప్పినాం మనం దాంట్లో కానీ ఎక్కడ ఈ ఇష్యూస్ సంబంధించినటువంటి మాత్రము ప్రజలకు వదిలేసినాం మనం దాన్ని ఓకే లెట్ దమ్ డిసైడ్ అని జనం కూడా ఏంది ఇప్పుడు ఈ తరుణంలో ఒకవేళ ఓడిపోతే ఒక మెసేజ్ కూడా ఏం పోతుంది అరే బీసీలకు టికెట్లు ఇస్తే ఓడిపోయిండ్రు కదా అనే మెసేజ్ కూడా ఇస్తారు వీళ్ళు అనేది కూడా చాలా మంది బీసీ లోపల అది ఉండే ఎంత గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నా ఈవెన్ స్లమ్స్ లో నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే అరే ఇటువంటి వాడు వస్తేనైనా మా దగ్గర పట్టుకొని ఇట్లా నిలబడతారు వీళ్ళని చెప్పానని కూడా ఉండే సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కౌంట్ అయినాయి తన ఎలక్షన్స్ లో అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెషినరీ సపోర్ట్ బేస్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది పరిచయస్తులు ఇప్పుడు చిన్న శ్రీశైలంకు సర్కిల్ లో ఉన్నటువంటి చాలా మంది పోయి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు పోయి కూడా లేలే గెలవాలి ఇది అవసరం ఇది బీసీ వాదానికి అవసరము ఈ టైంలో మాత్రం ఉండాలని చాలా మంది అట్లా నాకు తెలిసిన వచ్చే మంది వచ్చి ఈ ఏరియాలో తనకు కూడా తెలుసో తెలియదో శ్రీశైలం నవీన్కి తెలుసో తెలియదో కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ దాకా కాన్స్టిట్యున్సీకి వచ్చి వాళ్ళ చుట్టాలను దోస్తులను చాలా మంది మోటివేట్ చేసిన ఉదంతాలు చాలా చూసి ఇంకొకటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా బతికిపోయా ఏం కాదు బానే ఉంది బతికిపోయాను అనుకోవచ్చు బతికిపోయా అనుకోవచ్చు అంత మటుకైతే ఉన్నది అంత బానే ఉంది అనుకోవడానికి వీల్లేదా సవ్వాలే లేదు అట్లా అనుకుంటే చెప్తున్నా కదా ఓర్ల బొక్కల వాడతాడు పనులు రాలుతాయి మూతి పనులు రాలుతాయి అని ముచ్చటే లేదు అట్లా కనుక అనుకుంటే అట్లా కనుకుంటేది ఉంటే ఈ స్టేయింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్ అనుకోవాల్సిందే అది లేనే లేదు ఆ వ్యతిరేకత ఉన్నది చాలా తీవ్రంగా ఉన్నది అందులో సమస్యనే లేదు కరెక్టివ్ మెకానిజమ్స్ కనుక చేయలేకపోతే మాత్రం సమస్యనే లేదు ఆయన దెబ్బలు తగులుతాయి ఒళ్ళు వలుగుతుంది అలా రాజకీయంగా ఒళ్ళు పలిగేది పక్కా 200% పక్కా కాకపోతే డెఫినెట్ గా ఇప్పుడు తన శత్రుశేషంలో విధింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బయట ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు అని చూపించుకుంటది మాత్రం ఇట్ ఈస్ ఎ ఫేస్ సేవింగ్ తనకు ఆ మాత్రం లేకపోతే ఒక ముఖ్యమంత్రి 7 సార్లు వచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా వీధి పోరాటం చేసినట్టే తిరుగుతారా మీకు ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి చుట్టూన్నటువంటి మెకానిజం కూడా మొత్తం వచ్చింది ఈవెన్ తన పర్సనల్ టీమ్స్ కూడా దించింది ఆడికి ప్రతి అంటే ఈచ్ ఓట్ కౌంట్స్ లెక్క ప్రతి దాన్ని క్షేత్రస్థాయిలో చాలా సైంటిఫిక్ గా ఆపరేట్ చేసిండు సో డెఫినెట్ గా అదే ఇజ్జత్ బచాయించుకున్నారా అనేది ఉంటుంది ఢిల్లీలో కూడా అవును ఇప్పుడు మొన్న ఒక మంత్రి పదవి వచ్చింది మొన్న సత్యం బదలో మాదిగా సెక్షన్ కి వచ్చినటువంటి లక్ష్మణ్ కి ఇచ్చింది ఈయన క్యాండిడేట్ ఆయన ఉండే ఓకే క్లియర్ గా ఓపెన్ గా మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు మానకొండూరుకి గెలిచినటువంటి సత్యం ఓకే కానీ వచ్చింది ఎవరికి లాస్ట్ మినిట్ వరకు ఇక ప్రమాణ స్వీకారం పోతారనే టైం వరకు కూడా ఆల్మోస్ట్ ఆయననే అన్న లెక్కలు ఉండే కానీ రాత్రి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదని ఎట్లా చేసిండ్రు సో ఇప్పుడు రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి కూడా ఇది ఓడిపోతే ఇంకా వేరే తిరుగుంటుంది ఇంకా బాగా డిఫెన్స్ లో పడుతుండే సో ఇది గెలుచుడు డెఫినెట్ గా ఆయనకు ఆక్సిజన్ లెక్కనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాటకారు ఏదో అంటున్నాడు ఒకసారి విందాం ప్లే చేస్తారా జరా